దేవునికి స్తోత్రం. ఈ యొక్క స్పెషల్ సండే, పామ్ సండే, మట్లాదివారపు ఆరాధన. దేవునికి స్తోత్రం. దీని యొక్క ప్రాధాన్యత చాలా ముఖ్యమైన ప్రాధాన్యత సంతరించుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పండుగను యేసు ప్రభు వారు, చదవండి 21వ అధ్యాయము మత్తయి సువార్త 1-9 వచనాలు చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను ఏమైనను మీతో అనిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పవలెను. వెంటనే వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాసక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచున్నవారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులనిద్దరిని చూచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారిని మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారి జీవితమును మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే, ఆయనకు అనేక పరిచర్యలు చేసిన శిష్యులు ఉన్నారు. కానీ ఇక్కడైతే ఏమంటున్నారు? ఆయనే పంపిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడిన గాడిదలు 2 ఉన్నాయి, వాటిని తీసుకొని విప్పుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే, అట్లా స్టాండర్డ్గా పెట్టేసేయమ్మా, కూర్చోండి. ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే ఏం చెప్పమన్నారు? ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటబ్బా? యేసు ప్రభు వారు రాక ఆశ్చర్యము. గమనించండి, యేసు ప్రభు వారి రాక ఆశ్చర్యము, యేసు ప్రభు వారి యొక్క ప్రవచనములు ఆశ్చర్యములు, యేసు ప్రభు వారి యొక్క మేలు ఆశ్చర్యము, యేసు ప్రభు వారి జీవితమే ఆశ్చర్యము. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ప్రజలందరికీ అర్థం కావట్లా, ఎవరైనా ఎందుకు వచ్చారు, ఏం చేయబోతున్నారు, ఏమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు
అని ప్రజలందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు యేసు ప్రభు వారి యొక్క జీవితమును గురించి. ఎక్కడైతే అంటున్నాడు, మీరు ఫలానా గ్రామానికి వెళ్ళండి. థామస్ ఏమంటున్నారు ఇక్కడ? గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఏమున్నాయంట? కట్టబడి ఉన్న గాడిద. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద ఎలాంటిదంటే ఇది చూడండి, అక్కడ 3వ వచనం 4వ వచనం. సాత్వికుడై, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచూ ఉన్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమెక్కి వస్తున్నారంట? ఏమండి, ఏమెక్కి వస్తున్నారంట? గాడిద పిల్ల ఎక్కువ వస్తున్నారంట. గాడిద సాత్వికమునకు గుర్తు. ఆమేన్, హల్లెలూయా. గాడిద దేనికి గుర్తు? సాత్వికమునకు గుర్తు. గుర్రం దేనికి గుర్తు? గుర్రం దేనికి? యుద్ధానికి గుర్తు. యుద్ధానికి గుర్తు. యుద్ధ వీరుడు లేకపోతే సైన్యాధిపతి లేకపోతే రాజ్యపు అధికారి ప్రయాణము చేసి గుర్రాల శబ్దం వస్తుందంటే ఏదో సైన్యము మన దేశం మీదకి వస్తుందని గుర్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సాత్వికుడిగా వచ్చాడే కానీ అహంకారతే దౌర్జన్యము కోసము యేసయ్య రానే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సాత్వికుడుగా మన మధ్యకు వచ్చాడు. ఆయన సాత్వికుడుగా తన ఈ లోకములోనికి వచ్చి పాపులను రక్షించటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రాక ఆశ్చర్యం ఏంటంటే, చాలామంది ఏం చేస్తారు? అధికారం కోసం వస్తారు. చాలామంది ఏం చేస్తారు? ఉన్నత పదవుల కోసం వస్తారు, లేకపోతే ఉన్నతమైన స్థితుల కోసం వస్తారు, లేకపోతే తన యొక్క ఉన్నతమైన స్థితిని చూపించుకోవటానికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ యేసు ప్రభువారు తన సాత్వికమును ప్రకటించటానికే ఈ లోకములోనికి వచ్చిన దేవుడు, ప్రభు అయిన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పండుగ, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరో చేయలేదు, యేసు ప్రభువారే చేయించాడు. వెళ్ళండి, గాడిద వస్తుంది. ఆ గాడిదకు ఏం కావాలో, ఆ గాడిద అవసరతలు ఏంటో ఎరిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలంటే ఆ గాడిదకి అవసరాలేంటి? నెంబర్ 1, ఆ గాడిద కట్టబడి ఉన్నది. ఏం పడి ఉందండి? కట్టబడి ఉన్నది. నెంబర్ 2, ఆ గాడిదకు స్వేచ్ఛ కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కావాలంట? స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ కోరుకున్న ఈ గాడిద తన యొక్క స్వాభావికముగా ఏం చేసిందంటే, గాడిద స్వభావాలు వేరుగా ఉన్నాయి, కానీ ఈ గాడిదకి ఏం కావాల్సి వచ్చింది? స్వేచ్ఛ కావాలి, స్వాతంత్ర్యము కావాలి, కట్లు విప్పబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గాడిద అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ రిఫరెన్స్ టు ద హ్యూమన్ బీయింగ్. ఈ గాడిద దేనికి సాదృశ్యంగా ఉన్నది? మానవులకు సాదృశ్యముగా ఉన్నది. మానవుడు పాపము చేత కట్టబడ్డాడు. మానవుడు ఈ లోక వ్యసనముల చేత కట్టబడి ఉన్నప్పుడు దేవుడు వాని అవసరతను చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిని విడిపించాలని, దానిని కాపాడాలని, తనని రక్షించాలని, అందుకనే మనిషి కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకములోనికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాక కేవలము నీ కోసమే. ఆయన రాక నిన్ను విడిపించటానికే, ఆయన రాక నిన్ను బలపరచడానికే, ఆయన రాక నిన్ను ఏర్పాటు చేసుకోవటానికే, ఆయన రాక నిన్ను వెదకి రక్షించడానికే. తప్పుడు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు చూచారు, ఈ శిష్యులను పిలిచారు. ఇదిగో ఫలానా గ్రామములకు వెళ్ళండి, ఆ గ్రామములో కట్టబడిన గాడిద పిల్ల కూడా ఉంది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా అడిగితే ఏమన్నాడు? ఇది
ప్రభువునకు కావలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రభువునకు కావాలంటే ఇక మారు పలకడానికి లేనే లేదు. ఇప్పుడు ఆ గాడిద వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఎక్కడికి వస్తుంది? కట్లు విప్పుకొని వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఏమి విప్పుకొని వస్తుంది? కట్లు విప్పుకొని వస్తుంది. కట్లు విప్పుకోకుండా కూడా కొన్ని వస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది యేసయ్య దగ్గరకు వస్తారు, కానీ కట్లు విప్పబడవు. నెంబర్ 1 కుల కట్టు. నిన్న ఇప్పుడు ఊరు వెళ్ళాం. ఎవరు ఉన్నారు అప్పుడు నాతో పాటు? ఎవరు? సందీప్ కాదు, సురేష్ గారు, నువ్వే కదరా? చెప్పాలంటే బయటికి మైక్ ఉందా? ఓకే. ఆయన అవన్నీ మాట్లాడింది. ఏమందరా చివరికి? నువ్వు చెప్పులే, నేను చెబుతాం బాగుండదు. ఆడికి కూడా సిగ్గాత్తం చెప్పడానికి. అయ్యా, మీరు మా కాపుల పాస్టరేనా? నోటి మీద దాకా వచ్చింది చెబుదామని. వాళ్ళు ఎందుకు లేని ఏం మాట్లాడలా. లేకపోతే యేసయ్య దగ్గర కాపులని పాపులని ఏమీ ఒక్కటేనమ్మా, యేసయ్య బిడ్డలమని అని నోటి మీద దాకా వచ్చేసింది. ఇంకా ఆవిడతో ఎందుకులే, పెద్దావిడి, ముసలావిడి. ఎంత ఉంటాయిరా? 70 ఉంటాయా? 70 ఉంటాయి ముసలమ్మ. నాకు ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయింది. యేసు రక్తమే మన వాసన పోవటం లేదు, కట్లు విప్పుకోవట్లేదు. దేవునిలోనికి మనం వచ్చామంటే, దేవుని చేత మనం పిలువబడ్డామంటే, యూ విల్ హ్యావ్ టు లివ్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము దేవునిలోనికి వచ్చాం. మా నాన్నగారు దేవునిలోకి వచ్చారు. మాకు 6-7 వివాహం చేసినా ఎక్కడ కులం వెతకకుండానే దేవుడు ఎవరిని పిలిస్తే వాడిని పెళ్ళిళ్ళు చేసేసుకున్నాం. యేసు రక్తమే. ఎటు పోయినా బంధువులే మాకు. యేసు రక్తమే. చూడండి, ఆలోచించండి. యేసయ్యను కలిసిన మనము మన ముఖాంతరములో దేవుని పిలుపు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. ఈ గాడిద విప్పబడింది, యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చున్నారు. ఇక ఇది గాడిదని చూడటం లేదు, గుర్రం అని చూడటం లేదు. అందరూ కలిసి ఏమంటున్నారు? తెల్లని వస్త్రాలు పరిచి ఆ గాడిదను ఊరేగిస్తున్నారంట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. వన్స్ నీవు విప్పబడినట్లయితే, వన్స్ నీవు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నిన్ను ఘనపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ఘనపరిచేవాడై ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తువాడు ఆయనే, పైకెత్తువాడు ఆయనే, నిన్ను తలెత్తువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా. చిన్న జీవిత రావనాది ఎన్నె గురిగా పయనమైనని, చిన్న జీవిత నావనాది ఎన్నె గురిగా పయనమైనని. ఎన్ని శోధన ఎన్నో భయములు, ఎన్ని శోధన ఎన్నో భయములు, కన్న తండ్రి కావరా ఆదుకోవయ్యా, నాదు యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ జీవితం అంటే? చిన్న
జీవితము. దీంట్లో ఏమన్నాయంటే చిన్న జీవితంలో ఎన్నో అలలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానములు, అవన్నిటిని జయించటానికే నీ ప్రక్కనే నిలబడ్డాడు ప్రభు అయినా యేసు. ఆయన అంటున్నాడు కట్లు విప్పుకొని రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి విప్పుకొని రావాలండి? కట్లు విప్పుకొని రావాలి. లాజరును సమాధి దగ్గరకు వెళ్ళి యేసు ప్రభు వారు ఆ మరణము నుంచి బయటకు పిలిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఏం చేశాడు? బయటకు పిలిచాడు. పిలిచిన వెంటనే అంటున్నాడు కట్లు విప్పండి. హల్లెలూయా. ఏ కట్లు అంటవి? ఏ కట్లు అంటవి? ప్రేత కట్లు. హల్లెలూయా. ఆ కట్లు విప్పబడి లాజరు బయటకు వచ్చినప్పుడు అతడు సజీవుడు. హల్లెలూయా. నీవు నేను మనము కూడా యేసయ్య దగ్గరకు వస్తున్నామంటే యేసయ్య నీ అవసరత తెలిసిన వాడై ఉన్నాడు. నీ కట్లను విప్పుకొని యేసయ్య దగ్గరకు రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక్కటే చెప్పాను, అది ధన కట్టడా, కుల కట్టడా, మత కట్టడా, లేకపోతే బంధు కట్టడా, బంధు ప్రీతి కట్టడా, లేకపోతే సమాజ కట్టడా, ఎన్ని ఉంటాయో కట్లు 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 కట్లు. కట్లను విప్పబడినప్పుడు మాత్రమే అది స్వేచ్ఛగా బ్రతకగలము, స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించగలము. చాలామంది చెప్తుంటారు, నాకు కూడా ప్రార్థన అంటే చాలా ఇష్టం, అంటే ఏసేయండి, మా వాళ్ళు ఒప్పుకోరలేని రావట్లేదండి అంటారు. ఆ కట్లు విప్పలేవా? హౌ లాంగ్ యూ విల్ బి లైక్ ఎ స్లేవ్? ఎంతకాలము నీవు బానిసగా బ్రతుకుతావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య అవసరత తెలిసిన దేవుడై ఉన్నాడు. ఆ గాడిద యొక్క ఆలోచన తెలిసిన దేవుడై ఉన్నాడు. అది కట్టబడి ఉన్నదని, స్వేచ్ఛ లేదని, స్వాతంత్ర్యము లేదని, అది దేవుని ఆరాధించలేకపోతుందని గమనించిన దేవుడు ఆయనే దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనే ప్రజలను పంపిస్తున్నాడు. ఫలానా గ్రామంలో ఉంది, తీసుకొని రండి. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడి నుంచి ఈ ఆదివారం నుంచి మరొక ఆదివారం వరకు ఏముని అంటే ఆ మంచి ప్రాధాన్యత కలిగిన దినములను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడి నుంచి యేసు ప్రభు వారు పట్టబట్టము, మన గాయపరచబట్టము, కొడరాలతో కొట్టబడటము, ముండ్ల కిరీటం పెట్టబడటము, చెరసాలకు తీసుకుని వెళ్ళటము, ఆయనకు తీర్పు తీర్చటము, అక్కడి నుంచి ఏం చేశారు? సిలువకు అప్పగించే వరకు కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆయన వధకు తేబడిన గొర్రె పిల్లవలే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వధకు వెళుతూ కూడా ఈ గొర్రె పిల్లకు, ఈ యొక్క గాడిద పిల్లకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వధకు వెళుతూ కూడా ఆత్మలను రక్షించాడు, స్వేచ్ఛనిచ్చాడు, రక్షణ ఇచ్చాడు, విడిపించాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళుతున్నాడు? వధకు వెళుతున్నాడు. హల్లెలూయా. వధకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన ఈ వారం రోజులు, ఈ వారం నుంచి మరలా ఆదివారం వరకు కూడా ఆయన యాత్ర కొనసాగబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద యొక్క స్వభావము చూసినట్లయితే కొన్ని గాడిదలు కొంచెం స్వాభావికముగా ఎలా ఉంటాయి అంటే, చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు. చాలండి. దాని స్వభావం ఏంటంటే, దేనికి అలవాటు పడిందంటే, ఇది అరణ్యమునకు అలవాటు పడింది, లోక పాపమునకు అలవాటు పడినది, లోక వ్యసనమునకు అలవాటు పడినది, లోక భూయిష్టమైన గర్విష్టమైన స్వభావమునకు అలవాటు పడిన గాడిద. ఏమండి, ఎవరన్నా గాడిద అంటావా? ఏమంటే పెద్దలు చెప్పండి, పిల్లలు ఏం చెప్పలేరు కానీ అంటారండి. ఏదన్నా చేయరాని చేస్తే ఏమంటాం? దేంతో పోలుస్తాం? చెప్పండి పెద్దలు. అంటారా అనరా? అంటాం. ఇక్కడంట గాడిద స్వభావములో ఒక స్వభావము అడవి. చెప్పండి, అడవి అక్కడ ఉన్నమాట చదవండి అమ్మా. అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద. దేనికి అలవాటు పడింది ఏంటంటే? అరణ్యానికి. అంటే అరణ్యం ఎలా ఉంటుంది? కఠినత్వానికి అలవాటు పడిన గాడిద. వారి మనసు ఏం చెప్పినా కరగదు. కఠినత్వము స్వభావము.
ఎన్నిసార్లు చెప్పినా అట్టగండి అట్టగండి, మళ్ళీ తెల్లారి మళ్ళీ మామూలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి స్వభావం అడవి గాడిద స్వభావము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్వభావమును విడిచిపెట్టి ఆ స్వభావమును విడిచిపెట్టి మనము దేవుని దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం వదిలిపెట్టి రావాలండి? కఠినత్వాన్ని వదిలిపెట్టి యేసయ్య దగ్గరకు రావాలి. అప్పుడే నీకు మారు మనసు కలుగుతుంది. అప్పుడే నీకు మాంసపు గుండె పోతుంది, రాతి గుండె పోతుంది, మాంసపు గుండె కఠినత్వము పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. Being a child of God, that you need to have a meek heart. దయగలిగిన హృదయము ఉండాలి. హల్లెలూయా. స్వభావము మారితే గాని నీ ఆలోచనలను మారవు. ఏమండి, స్వభావం మారిపోతే ఆలోచన మారిద్దా? ఒక తాగుబోతుని తీసుకురండి, ఆడికి ఎన్ని చెప్పినా ఈరోజు అయిపోయింది చెప్పాను కదా ఒకసారి, చాలా 31st నైట్ వస్తారు చర్చిలోకి, 12 గంటలకు వస్తారు. ఇంకా ఫస్ట్ ఇంకేమండి రేపటి నుంచి లేదండి అంటాడు. మళ్ళీ 1వ తారీఖు రాత్రి కనబడతాడు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు, డొల్లాడుతూ ఉంటాడు. అంటే ఏంటి? 31 నైట్ ఏమో. అంటే స్వభావం మారలా, కఠినత్వ స్వభావము మారలేదు. అఫ్ కోర్స్ యూ కేమ్ టు చర్చ్, సంఘానికి వచ్చావు, ప్రార్థన చేయించుకున్నావు 31st నైటు. స్వభావము, ఆ కఠినత్వ స్వభావము మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వభావం మారనంత కాలము నీవు దేవుని దగ్గరికి వచ్చినా, లేదా కఠినత్వం విడిచిపెట్టినంత కాలము నీవు దేవుని కుమారుడిగా కానీ కుమార్తెగా కానీ నీవు పిలువబడలేవు. హల్లెలూయా. పిలువబడాలంటే ఆ కఠినత్వ స్వభావాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చదువు. యోబు గ్రంథము 39వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. చూడండి, అక్కడ ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. ఏంటో కొనుక్కుంటున్నారు. పట్టణము కోలాహలములను అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంతియే వాటికి మేత భూమి. నెంబర్ 1 వచ్చిన మళ్ళా చదవండి. పట్టణపు కోలాహలము అది తిరస్కరించును. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ఆ యొక్క కోలాహలము అంటే సంతోష దినములను అది తిరస్కరిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. తిరస్కరించే వాళ్ళు ఉన్నారా లేరా? దానికి ఉదాహరణ చెప్తాను నేను. ఉన్నారా లేరా? ఒకసారి ఒక కుటుంబాన్ని కలిసాం. అప్పుడు ఏజ్ నాది ఎంతంటే మహా అయితే 21 or 22 ఉంటాయి. చర్చికి వస్తున్నారు, వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం, బాగుంది. ఒకసారి ఎందుకు మా నాన్నగారు మేమిద్దరం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు చాలా చిన్న కుటుంబం, వాళ్ళది చాలా చిన్న కుటుంబం. పొలం గట్ల మీదే ఉంటారు, గుడిసేసుకుని ఎలకల బొట్టలు అవి పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని ఏనాదులు అంటారు అట్టుకుంటా బహుశా భాషలో. మన ఏరియాలో అట్లా పిలుస్తారు, ఈ ఏరియాలో ఏమంటారో నాకు తెలియదు. ఆ చిన్న కుటుంబానికి 30,000 అప్పు ఉందయ్యా అన్నారు. సరే ప్రార్థన చేసాము. అప్పటికి నేను ట్యూషన్ ఏదో చెప్తా ఉన్నాను. 900 ఎంత ఇచ్చేవాళ్ళు. అలా చూసి ఇంకా కొంతమంది పెద్దలతో మాట్లాడి ఒక చిన్న కుటుంబం నలిగిపోతున్నారు, వడ్డీ అయి పెరిగిపోతుందంట అంటే సమకూర్చాం. ఏది ఏమైనా సమకూర్చి మా నాన్నకి చెబితే, రే నీకు ఎందుకురా ఈ పని అన్నాడు. ఏమో నాన్న అలా ఆ రోజు వెళ్ళినప్పుడు చెప్పారు కదా, బాధ కలిగి చేశానన్నా.
చెప్తే మాకు గురువులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కొంచెం స్థిరపడిన మాకంటే పెద్దోళ్ళు కాబట్టి స్థిరపడిన వాళ్ళు గబక్కని ఏర్పాటు చేశారు. తీసుకెళ్ళి సరే అని ఇచ్చి అప్పు కూడా కడతారో కట్టరో అని వాళ్ళని పిలిపించి మేమే కట్టేసాం. మళ్ళీ 15 రోజులు తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ 25,000 రూపాయలు అప్పు చేశాడు. అసలు నాకు గుండెలు జారిపోయినాయి. అప్పు అంటే భయపడతాము, దేవుడు నిన్ను కరుణించి నీ అవిధేయతలు కరుణించి నీకు పాపదోషములన్నీ కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన కుమారుడిగా ఏర్పాటు చేసుకుంటే మళ్ళీ తెల్లరేపాటికి ఏం చేస్తున్నావు? వ్యసనముల చేత చిక్కబడిన వారమై పాపములు మరలా ఏం చేస్తున్నావు? మూట కట్టుకుంటున్నావు. ఇది నేను చెప్పబోయే ఉదాహరణ ఏంటంటే, దేవుడు నిన్ను కరుణించి నీకు స్వేచ్ఛనిచ్చి నీకు విడుదల కలుగు చేసి కట్లను విప్పి నీకు విమోచన ఇచ్చి ఆయన తన ప్రాణమును యాగము చేసి నిన్ను విమోచించుకుంటే మరలా తెల్లారే ఇళ్ళు ఏం చేస్తున్నాము? పాప వాసన నీలో పోలేదు కాబట్టి మరలా పాపాన్ని ఏం చేస్తున్నాము? మూట కట్టుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే చెబుతున్నారు. సువాసన లేకపోతే సువాసన కదేంటి అది? ఉత్సాహ కోలాహలము వారికి తిరస్కరిస్తారంట. హల్లెలూయా. దేవుడిచ్చిన స్వేచ్ఛను అనుభవించలేరు చాలామంది. అండ్ దేవుడిచ్చిన స్వేచ్ఛను అనుభవించలేరు, మరలా బానిసత్వ కోరల్లోనికి వెళుతూ ఉంటారు. దానికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. అది చెప్తాను కదా, ఒక ముసలమ్మ పెద్ద బరువు మూసుకుంటూ వెళుతూ ఉంటే కారు ఆపి, అమ్మ రా ఆ బరువు ఎడ మొత్తం కూర్చో అంటే ఆ లోన కూర్చుని కూడా ఏం చేసింది? కొద్ది కాలం వెళ్ళాడికి ఆ అద్దంలో చూసాడంట. ఏం చూడగానే వెనక ముసలమ్మ ఎట్లా ఉందని చూస్తే కారులో కూర్చుని కూడా ఏం చేస్తుందంట? ఆ మూట ఏమైనా ఉపయోగం ఉందమ్మా? కారులో కూర్చుని చక్కని ప్లేస్ వచ్చింది, మూట పక్కన పడేసి దర్జాగా కూర్చుని వెళ్తే రిలాక్స్గా ఉంటుంది. కానీ ఆ నెత్తి మీదే బరువు పెట్టుకుంటాం. నిజంగా దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చి పాపము నుంచి విమోచించి తన క్రయధనమును చెల్లించి ఆయన నీకు స్వేచ్ఛనిస్తే మరలా పాపం ఏం తెచ్చుకుంటాము? నెత్తిని పెట్టుకుని మోస్తూ ఉంటాం. ఆయన స్వేచ్ఛను అనుభవిస్తున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కోలాహలం అంటే అదే. కోలాహలం అంటే ఉత్సాహమునకు సాదృశ్యము. ఆ కోలాహలం అంటే దేవుడిచ్చిన స్వేచ్ఛకు సాదృశ్యము. ఆ కోలాహలం అంటే దేవుడు కలుగజేసే ఆ ఉత్సాహ నాదములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాటిని ఏం చేస్తుందంట? తిరస్కరిస్తుంది. తర్వాత ఏంటి? తర్వాత చూడండి, అదిగోండి, ఇది చాలా ప్రాముఖ్యము. తోలువాని కేకలను అది వినదు. హల్లెలూయా. ఏమండి? తోలువాని కేకలు అది విందంట. ఈ తోలేవాడు ఏం చేస్తాడు? ఏమండి? కాపర్ ఏం చేస్తాడు? తోలేవాడు అంటే కాపరని పెట్టుకుంటాడు. కాపర్ ఏం చేస్తాడు? వెళతా వీడు చక్కగా పెంచుకుంటున్నాడు, ఏదో మొక్క గట్టిగా భద్రంగా తాళ్ళు గట్టి పెంచుకుంటున్నాడు. దాన్ని ఏం చేస్తుంది? కొరకాలనుకుంటుంది. తోలేవాడు ఏమంటాడు? నో అంటుంటాడు. వినకపోతే ఏమవుతుంది? వాడు మొక్క తినేస్తుంది, వాడు నడు విరగొడతాడు. ఏసు రక్తమే. అందుకని తోలేవాని మాట వినాలి. యవనస్తులను ముక్కుతూ పెట్టుకోండి. తోలేవారంటే మీ తల్లిదండ్రులే కావచ్చు, గద్దించువారంటే మీ తల్లిదండ్రులే కావచ్చు, లేదా బుద్ధి చెప్పువాళ్ళంటే మీ గురువులే కావచ్చు. ఒకవేళ వారు చెప్పుచుంటే నీవు వినని స్వభావము నీలో ఉన్నట్లయితే నీవు శిక్ష నొందుటకు సిద్ధపడుతున్నావు. ఆమేన్, హల్లెలూయా. మరి మనము కూడా దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆ తోలువాని యొక్క స్వరమును మనము వినాలి. ఏం చెప్పుచున్నాడో వినాలి. దేవుని యొక్క వాక్యము ఏమి ప్రకటిస్తుందో వినాలి. దేవుని యొక్క వాక్యము ఏమి మాట్లాడుతుందో చెవి పెట్టి వినగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు వినని స్వభావము నీలో ఉన్నట్లయితే మనము ఎప్పటికీ కూడా దేవుని మేలును చూడలేము. ఆమేన్, హల్లెలూయా. ఈ స్వభావం ఎవరిలో ఉందంట? ఈ అడవి గాడిదలో ఉందంట. యేసు రక్తమే. అందుకనే ప్రతిసారి కూడా తప్పు చేసినప్పుడల్లా పిల్లల్ని ఏంటాం? ఎరా గాడిదలో అడిగిన పర్లేదా అంటాం. ఒక్కొక్కసారి గాడిది కూడా సిగ్గుపడిద్దాం. రే అసలు ఆడు నాతో పోలుస్తున్నావంటే నేనే నయమనిద్దేమో. ఏమంటే మనిషి ఎవరు ఆలోచించడం? ఈ ఆలోచన
గాడిద కూడా సిగ్గుపడిద్దేమో, నేనే నయం వాడికంటే, నాతో పోలుస్తున్నావు అనవసరంగా అని గాడిద కూడా సిగ్గుపడే మృగ స్వభావము కలిగిన వాడే మానవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మృగ స్వభావము కలిగిన వాడే మానవుడు. ఆ స్వభావమును విడిచిపెట్టినప్పుడు మనము సంఘజీవి అయ్యాము, లేకపోతే మనం కూడా అడవి జీవి అయిపోయేవాళ్ళం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడు ఏంటంట, మ్యాన్ ఈజ్ ఏ సోషల్, తెలీదా? ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? నువ్వు కాదు, అది కాదండి, ఆయన కాదు. ఆ కొటేషన్ చెప్పింది ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ అని ఆయన చెప్పాడు. ఏమన్నాడు? మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. సోషల్ యానిమల్ అంటే సంఘజీవి. సంఘజీవి కాకపోతే ఇంకో జీవి ఉంది. ఏ జీవి అది? సంఘానికి ఆపోజిట్ అడవి జీవి. మనమేమో సంఘంలో ఉన్నాము, అవేమో అడవిలో ఉన్నాయి. అడవి గాడిద స్వభావం. ఏమన్నాడు? అడవి గాడిద స్వభావము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇటువంటి స్వభావము కలిగిన గాడిదను దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. దాని అవసరత తెలుసుకున్నాడు, అది కోరిక. దాని యొక్క స్వభావమును, ఇన్ని స్వభావాలు కలిగి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఏం చేశాడు? ప్రేమించాడంట. లేవీయులకు రాసిన చదివారన్నమాట. లేవియా కాండము 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. లేవియా కాండము 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. లెవిటికస్ చాప్టర్ 11. జంతువులలో ఏది డెక్కలగలదై నెమరివేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరివేయు వాటిలోను 2 డెక్కలగల వాటిని, వీటిని తినకూడదు. ఆ జంతువుల్లో ఏముంది? ఈ జంతువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిషేధించబడిన జంతువు మనం చెప్పాలంటే ఒక మాటలో. మీ గాడిద దేనికి సంబంధించి ఏ జాతిలోకి వచ్చింది? యేసు ప్రభు వారి లెక్కలో నిషేధించబడిన జంతువులు కొన్ని ఉన్నాయి. ఆ జంతువుల సంఖ్యలో ఏది ఉందంట? గాడిద ఉంది. ఆ నిషేధించబడిన జాతిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు దాన్ని ఏం చేశాడు? కోరుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ మానవుడు దేంట్లో ఉన్నాడు? నిషేధించబడిన జనములో ఉన్నప్పటికీ కూడా దేవుడు వానిని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కోరుకున్నాడంటే నశించిన దానిని వెతకి రక్షించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిషేధించబడిన జనమైనప్పటికీ కూడా, మృగ స్వభావము కలిగిన జనమైనప్పటికీ కూడా ఆయన వారిని ఏర్పాటు చేసుకున్నాడు, దానిని విడిపించాడు, నడిపించాడు, స్వేచ్ఛనిచ్చాడు. తన యొక్క ఏర్పాటులో తన ప్రాణం అర్పగించి వారికి విమోచన దయచేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఏదో యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్లీ, అనుకున్న రీతిగా నేనేదో దేవుని సందులో ఉన్నాను అనుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. నీవు దేవుని ఏర్పాటు ద్వారా వచ్చావు, కానీ పొరపాటున రాలేదు. కొంత చాలా మంది చెబుతుండే ఏదోనండి అనుకోకుండా వచ్చేసామంటే దేవుని దగ్గరికి అంట. అనుకోకుండా రాలా, అది దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు. ఎప్పుడంట? నీవు తల్లి గర్భములో రూపింపబడక ముందే నా కన్నులు నిన్ను చూచాయి. చపలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. అంత పెద్ద ప్రణాళికతో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని పిలిచి విడిపించి నీకు స్వేచ్ఛనిచ్చి స్వాతంత్రమునిచ్చి నీకు పాప విమోచన కలుగజేశాడు దేవుడు. ఇంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు ఆయన పిలుస్తున్నాడు మనల్ని. రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వారలారా నా దగ్గరకు రండి. హల్లెలూయా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచు, రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్షకుడిగా వచ్చాడు, ఆయన యజమానిగా వచ్చాడు, ఆయన ఏర్పరచబడిన వాడిగా వచ్చాడు, ఆయన బోధకుడిగా మన ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో ఇన్ని మంచి లక్షణాలు. చాలామందికి ఈ యేసయ్య అంటే ఎవరో తెలియదంట. ఏమంటే యేసయ్య అంటే ఎవరో తెలియదండి అంటారు. నిజంగా తెలియదు చాలామందికి. నేను కూడా ఇక్కడ గురించి చెబుతాను. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చాలామంది అసలు ఈయన ఎవరో తెలియట్లా, ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఎందుకు పోతున్నాడో తెలియదు. అండి అబ్రాం గారు, అవునా? కొంతమంది చూసి కొంతమంది ఇక్కడ వాళ్ళు అటు వచ్చినప్పుడు, భీమవరం వచ్చినప్పుడు చూసి, ఏండే మీరేంటి లాయర్ గారు ఒకరు, ఇంకొక ఆయన చూసి అదేంటండి మీరు మాస్టరా అన్నాడు ఇంకొక ఆయన. ఈయనెవరో తెలియటలా. అలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య అంటే ఎవరికి తెలియటలా. ఆయన రక్షకుడా, బోధకుడా, లేకపోతే సేవరా, లేకపోతే బోధించువాడా, కాపాడువాడా? ఆయన అన్నీ. దేవునికి స్తోత్రం. రక్షించువాడు ఆయనే, కాపాడువాడు ఆయనే, విడిపించువాడు ఆయనే, నీకు క్రయధనముగా తన ప్రాణమును అర్పించినవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకున్న వాళ్ళకి తెలిసింది. ఆల్ ఇన్ వన్ అంటారు కదా, ఆల్ ఇన్ వన్. నా యేసయ్య ఆల్ ఇన్ వన్. హల్లెలూయా. ఆల్ ఇన్ వన్ అంటే సైన్స్ ఆ పుస్తకంలోనే ఉంది, ఇంగ్లీష్ ఆ పుస్తకంలోనే ఉంది, స్వస్థత ఆ పుస్తకంలోనే ఉంది, నెమ్మది ఆ పుస్తకంలోనే ఉంది, దీవెన కూడా అక్కడే ఉంది. ఆయనే ప్రభువైన యేసయ్య. హల్లెలూయా. చందుగండి ఎరా చదువుతున్నావా, ఏం పుస్తకం ఉందని 10th క్లాసులు అడిగితే నా దగ్గర ఆల్ ఇన్ వన్ ఉందండి అన్నాడు. ఏముందన్నాడు అంటే ఒక పుస్తకంలోనే అన్నీ చదివేస్తున్నాడు. నా యేసయ్య దగ్గర అన్ని దీవెనలు ఉన్నాయే. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఆల్ ఇన్ వన్ ఉందా? లావణ్య ఆల్ ఇన్ వన్ ఉన్నారా? యేసయ్య ఉన్నాడా? ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసయ్యను కలిగి ఉంటే అన్ని సాధ్యమే. హల్లెలూయా. జ్ఞానమిచ్చువాడు ఆయనే, దీవెనిచ్చువాడు ఆయనే, మెళకవిచ్చువాడు ఆయనే, నిన్ను మెళకువ కలిగించే దేవుడు ఆయనే, నా యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే నా ప్రభువు, ఆయనే నా రక్షకుడు, ఆయనే నేను నమ్మిన, నేను ఆరాధన చేసే నా యేసయ్య. ఆల్ ఇన్ వన్ టు మై లైఫ్. నా జీవితానికి అన్ని ఆయనై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసయ్య అంటే తెలియకుండా, యేసయ్య ఎవరో తెలియకుండా ఉన్నావంటే తెలుసుకో, ఆయనే రక్షకుడు, ఆయనే కాపాడేవారు, ఆయనే దీవించువాడు, ఆయనే నిన్ను నన్ను బలపరిచి సమాజంలో ఉన్నతమైన స్థితికి నడిపించువాడు కూడా ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బోధలు, ఆయన గ్రంథాన్ని మనం పఠించినట్లయితే తప్పక ఆయన మనలను యుద్ధ వీరుడుగా సిద్ధపరిచే దేవుడై ఉన్నాడు. అట్టి కృపచేత ఆయన మనలను పిలచుచూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన గాడిదగా ఉన్నప్పుడు మనలను పిలిచాడు. మన స్వభావము తెలిసిన వాడై కూడా, ఏమండి, మన స్వభావము తెలిసిన వాడై కూడా ఏం చేశాడంట? వెన్నెల ఏం చేశాడంట? ఇప్పుడు వైరేం నువ్వు రిపేర్ చేయను అసలు. ఏం చేశాడంట? స్వభావము తెలిసి కూడా. యేసు రక్తమే. మరి ఇష్ట ఏం చేశాడంట? స్వభావము తెలిసి కూడా. స్వభావము. ఇందాక మైకు వచ్చింది, రాట్ల మైకు ఓకే వచ్చిద్దిలే అమ్మ అన్నాం, చెప్పాం ఏదో. ఇంకా అక్కడి నుంచి పాఠం ఇక్కడ పెట్టింది మైకు, కోపం వచ్చేసింది. తెలిసి కూడా ఫస్ట్ గారు ఏమంటాడు? పడో అంటాడు. యేసు రక్తమే. కోపం వచ్చింది, వస్తుంది. పెట్టుబడి లేనిది ఉంటుంది ఒకటి. ఏంటి పెట్టుబడి లేనిది? కోపం. వీడికి వస్తుంది అప్పుడప్పుడు, పిల్లలందరికీ వస్తుంది అప్పుడప్పుడు. గదులుతుంటాను నేను. మరి ఏమనుకుంటారు? కోపం వస్తుంది. మళ్ళీ కాసేవుడికి ఎరా రారా అని భుజం మీద చేయగానే ఆడే మళ్ళీ సప్పను పెట్టి మెల్లగా వస్తారు వెనకలబడి. యేసు రక్తమే. గద్దించక తప్పదు, ప్రేమించక. స్వభావము తెలిసి కూడా ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. తెలిసి కూడా పిలిచాడు, తెలిసి కూడా ప్రేమించాడు, తెలిసి కూడా దీవెనిచ్చాడు. దేవునికి స్తోత్రం. తెలియదు అనుకున్నారా? తెలిసి కూడా బండి ఇస్తూ ఉంటారు, ఆడకెళ్ళి డైలీ కొడుతుంటారు పక్కకి వెళ్ళి, అయినా బండి ఇస్తానే ఉంటారు. తెలిసి కూడా అంటే ఏంటి? అయినా దేవుని ప్రేమలో మీరు ఉండాలి. హల్లెలూయా. తెలిసి కూడా దేవుడు ఇస్తానే ఉంటాడు. తెలిసి కూడా మా వాచ్మెన్ గారు ఉన్నాడు, బట్టలు ఇస్తే కాల్చాడని చెప్పొచ్చుగా, కాలిందని పక్కగా మడత పెట్టేస్తాడు. మనం అంతా రెడీ అయిపోయి ఈ డ్రెస్ అని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అంత రెడీ తొడుక్కునేటప్పుడు పెద్దం కనపడుతుంది ఎక్కడుందో. ఆ ఏడిపోయేది ముందే తెలిసి కూడా మళ్ళీ ఆడికే ఇస్తాం బట్టలు. ఇవ్వకపోతే మరి ఆడు జీవనాధారం పోద్ది. ఇవ్వచ్చు, ఇంకొకటికి ఇచ్చేయచ్చు. అరే కాలిస్తే కాల్చావు, కాలిపోయిందని చెప్పరా, తీసి పక్కన పడేసుకుంటాం. అప్పటికప్పుడు టైం అంతా సిద్ధపడే తర్వాత మళ్ళీ ఇంకోటి ఎత్తుక్కోవాలంటే కష్టం. అయినా దేవుడు వేసంట స్వభావము తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? పిలుస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వభావము తెలిసి కూడా దీవిస్తూనే ఉంటాడు. స్వభావము తెలిసి కూడా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మారకుండా దేవుని సంధిని తెలుసుకోకుండా ఇంక అదే విధముగా ఉండుట నీకు మంచిది కాదు. ఇదే నా యేసయ్య హెచ్చరిక. ఈ మట్ల ఆదివారం దినములో యేసు ప్రభువారు మన స్వభావము తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మార్చుకొని దేవునిలో సాగితే ఆయన అంటున్నాడు, ఆయన మన జీవితానికి బికమ్ ఆల్ ఇన్ వన్. ఆయన మన జీవితానికి అన్నీ ఉన్న సమృద్ధి కలిగిన పాత్ర లాంటి వాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్ ఇన్ వన్ అయిన మా యేసయ్యను నువ్వు కలిగి ఉంటే తప్పక ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే నా యేసయ్య. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీవుంటే నాకు చాలు. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీ అంటే నేను ఉంటానేసయ్యా. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. మోకరించండి. నిజమే తండ్రి, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీవుంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఆయన చూపుంటే చాలు, ఆయన పలకరింపు ఉంటే చాలు, ఆయన స్నేహం ఉంటే చాలు, ఆయన యొక్క సహవాసం ఉంటే చాలు తల్లి. ఆయనే మనకు సమస్తమై ఉన్నాడు. ఆయనే సమస్త దీవెనలకు కర్త అయి ఉన్నాడు. ఆయనే సమస్తమునకు ప్రదాత అయి ఉన్నాడు. కనుక ఆయన వైపు చూద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు చూద్దాం. ఒకసారి ఆయన పిలుపుని విందాం. ఆయన ఎవరు? ఆ యేసయ్య ఎవరో అనుకుంటున్నావేమో. ఆయనే ఆల్ ఇన్ వన్. ఆయనే నా సమస్తమై ఉన్నాడు దేవుడు. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా కాపరి, ఆయనే నా దీవెన, నా మేపరి. ఆయనే నా సమస్తము, నా యేసయ్యే. ఎస్, ఆ సమస్తమైన యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటున్నావా? ఆయన నీ స్వభావము తెలిసి కూడా, ఆయన నీ స్థితి తెలిసి కూడా, ఆయన నీ రంగు తెలిసి కూడా, ఆయన నీ హృదయ వాంఛ తెలిసి కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఆయనతో నీవు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. యేసయ్యా, మీకు స్తోత్రములు.
ఎన్ని బాధలున్నను ఎంత కష్టము వచ్చినా దూరమైనను ఎన్ని బాధలున్నను ఇబ్బందులెన్నో